జీలగమిల్లి మండలంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 75వ జయంతి వేడుకలు వైసీపీ మండల కన్వీనర్ చందా ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జెడ్పీటీసీ మల్లా వసంతరావు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులకు బ్రెడ్ పండ్లు అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక దిక్సూచి లాంటి నాయకుడు ఈ రోజు మన మధ్య లేకపోవడం ఎంతో బాధాకరమని అన్నారు. అలాగే గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారని తెలిపారు. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం వైసీపీ నాయకులపై చేస్తున్న దాడులను ప్రభుత్వం ఖండించాలని, ఇది సరైన పద్ధతి కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కోర్స పోచమ్మ, ఎంపీటీసీ సున్నం సురేష్, సర్పంచ్ చిర్రి జగదాంబ, సున్నం వరలక్ష్మి, నాయకులు బోద శ్రీనివాసరెడ్డి, కొప్పుల సత్యనారాయణ, చిట్టిబొమ్మ శ్రీను, బూరుగ ప్రేమ్ కుమార్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. That's it. అటు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి దివంగత నేత మరి ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి జయంతి 75వ మరి జయంతి సందర్భంగా ఈరోజు ఏలూరు జిల్లా జీలింగమిల్లి మండలంలో మరి యొక్క మండలంలో ఉన్నటువంటి నాయకులు, కార్యకర్తలు, అభిమానులందరూ కూడా మరి ఈరోజు పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని విజయవంతం చేయటం జరిగింది. ఎందుకనంటే ఆయన యొక్క పరిపాలనలో మరి ఆంధ్ర రాష్ట్ర మరి ప్రజలందరికీ కూడా మరి ఆయన చేసినటువంటి మేలులు, ఆయన చేసినటువంటి మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. మరి ఆయన చేత ఇవాళ మరి ఆయన అంటే మరి ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయినటువంటి మరి వ్యక్తి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రం అంతా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా మరి రాజశేఖర రెడ్డి గారు అంటే మరి వినలేనటువంటి అభిమానంతో మరి జనాలు మరి వారి యొక్క విగ్రహానికి ఆయన లేనప్పుడు కూడా ఆయన విగ్రహానికి మరి పూలమాలలు వేసుకొని ఆయన యొక్క జయంతిని జరుపుకోవటం జరుగుతుంది. ఇక ముందు కూడా మరి ప్రతి ఒక్క నాయకుడు కూడా మరి ఈరోజు మన పార్టీలు ఎప్పుడు కూడా మరి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఒక పార్టీది కాదు. ఈ 5 ఏళ్ళు ఈ పార్టీది అయితే ఇంకో రానున్నటువంటి 5 ఏళ్లలో ఇంకో పార్టీ పరిపాలన చేస్తుంది. మరి అటువంటి తరుణంలో మరి ఇలాంటి గొడవలు సృష్టించకూడదని మరి సభాముఖంగా నేను మరి హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే